ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరు అడుగుతున్నారు, నిద్ర హాయిగా ఉంటుంది కదా, అక్కడ ఎందుకని మనం కోరినంత కాలం ఆ స్థితిలోనే ఎందుకు ఉండకూడదు? జాగ్రత్త అవస్థలో ఏ విధంగా అయితే మనం ఏది కావాలో అది చెయ్యగలుగుతున్నాం కదా, ఇక్కడ ఆ ఇచ్చతోనే అక్కడ కూడా ఎందుకు మనం ఉండకూడదు? ముఖ్యంగా జాగ్రత్తావస్థ అన్నీ తెలుసునని, నిద్రావస్థలో ఏదీ తెలియదు, అది అజ్ఞానమని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. నిద్రనెవరూ కూడా వద్దనరు. ప్రతి ఒక్కరూ నిద్రపోతూనే ఉంటారు. నిజానికి నిద్ర ముంచుకొస్తుంది, సహజత్వం ముంచుకొస్తుంది. నిద్రలో ఉన్నది నీ సహజ స్థితి, ఈ జాగ్రత్తలో ఉన్నది మాయా నేను, దీనికి ఉనికి లేదు. నిజానికి ఇప్పుడు కూడా అంటే జాగ్రత్తావస్థలో కూడా నిద్రలో ఉన్నటువంటి నీ అహంస్ఫురణ, నీ సత్యత్వము ఇక్కడ కూడా అది సాగుతూనే ఉంటుంది. కానీ అది నీకు తెలుసుకోవటానికి కుదరదు. ఎందుకని? నీ మనస్సు ఇంద్రియాల వెంట, ప్రాపంచిక విషయాల వెంట, సంసారము వెంట, కోరికల వెంట, బంధాల వెంట, కర్తృత్వం వెంట, బాధ్యతల వెంట, బరువుల వెంట, ఇతరులు ఏమనుకుంటారో అన్నటువంటి భావనలతో నీవు ఆలోచన అనే ఊపిలో కూరుకుపోయావు. నిజానికి ఉన్నది సుషుప్తావస్థలో ఉన్న సత్యస్థితే ఉన్నది. యాక్చువల్గా ఈ జాగ్రత్తావస్థలో నీవు విచారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆలోచన మూలం వెతుకు. ఎవరిని బాధిస్తున్నాయి ఈ ఆలోచనలు? నన్ను బాధిస్తున్నాయి అంటావు. విచారిస్తే అటువంటి నేను ఉందేమో, శ్రద్ధగా విచారించు. అప్పుడు నీకు సత్యము ఏదో అవగతమవుతుంది. ముఖ్యంగా నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి, సంసారం ఏదైతే ఈ జాగ్రత్తావస్థలో ఉన్నదో అది అసత్యమని గుర్తించు, స్వప్న తుల్యమని గుర్తించు. ముఖ్యంగా నీవు అనుభవంలోకి ఆత్మస్థితిని తీసుకురావటం అంటూ విడిగా ఏది ఉండదు. అడ్డు తొలగించే ప్రయత్నమే నీ వరకు, అంతకంటే ఏమీ లేదు. నీ ఆలోచనే నీ సహజత్వానికి అడ్డు, నీ ప్రయత్నమే అహం స్మరణకి విఘాతం కలిగినట్లుగా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటి అంటే లోపలికి పోవటం కానీ బయటికి రావటం కానీ అటువంటిది ఏది ఉండదు. కారణం నీ సహజ స్థితి, ఆత్మస్థితి
వాక్యాంతరములు లేనివి సుమ. ఇంత చిన్న విషయాన్ని గ్రహించి నీవుగా అహం స్ఫురణగా ఎరుకగా నిలిచి ఉండుటే మనం దాన్ని సహజ సమాధి స్థితి అని ఈ మాయలో చెప్పుకుంటాం. అంతేకాదు, ఈ దేహాత్మ బుద్ధి కలిగి వాసనలతో, కోరికలతో, బంధాలతో నిలిచి ఉన్నటువంటి ఈ మాయా నేను కాసేపు అజ్ఞాని అందాం. ఎక్కువసేపు నిద్రలో ఉండలేడు. కార్యాన్ముఖుడై తిరిగి మళ్ళీ దేహాలను మార్చుకుంటూ బయటపడతాడు. కనుక ఏ ప్రకృతి అయితే ఉన్నదో బలవంతంగానైనా సరే ఈ మాయా నేనుని జీవాత్మ భావన కలిగినటువంటి ఈ వ్యక్తిత్వాన్ని బలవంతంగా బయటికి నెడుతుంది. కారణం అతని వ్యక్తిత్వం అహంకారము నష్టము కాలేదు. తాత్కాలికంగా సుషుప్తావస్థలో అది లయమై ఉన్నది. లయమైనది తిరిగి మళ్ళీ బయటపడుతుంది కదా. ఒక్క నష్టమైనప్పుడు మాత్రమే తిరిగి అది బహిర్గతము కాదు. ఈ విషయాన్ని గమనించటంలో ఆత్మవిచారం తోడ్పడుతుంది. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎటు పోతున్నాను, దేహమా నేనన్నదు ఆత్మ కనాల్సిన పని లేదు. అసలు దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడనేవాడు అసలు ఉన్నాడా అనేటువంటి విషయాన్ని కూలంకషంగా విచారం చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అనుగ్రహము చేత అటువంటిదేదీ లేదని, ఉన్నది ఎరుక అని నీవే గ్రహిస్తావు. అట్టివారు మూలము తెలిసి అక్కడే ఉంటారు కాబట్టి ఈ అహమిక, ఈ అహంకారము లేస్తూ పడుతూ ఉంటుంది సుమ. ఒక రకంగా చెప్పుకోవాలంటే దానితో ఆడుకుంటూ ఉంటాడని చెప్పచ్చు. ముఖ్యంగా బయటికి రావటం, దేహాత్మ బుద్ధి కలగటం, చిత్రించటం, పేలుకోవటం, కర్మలు ఆచరించటం, దీన్నే మనం ప్రారంధం అంటాము. నిజంగా చూడబోతే ప్రారంధం అనేది లేదు. కర్త లేనప్పుడు కర్మ ఎవరికి? నేను దేహం అంటున్నావుగా, నేను దేహం అనేవాడు ఉన్నాడేమో చూడు. వాడు లేకపోతే మరి కర్మ ఎవరికి, ప్రారంధం ఎవరికి? చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ కాసేపు జ్ఞానులు అజ్ఞానులు అంటాం. అంటే మూలము నెరిగిన వారు, మూలము తెలియని వారు. ఓకే, జ్ఞాని అజ్ఞానిలో కూడా ఈ అహమిక, అహంకారము ప్రారంధవశంగా తల ఎత్తుతూ ఉంటుంది. భేదం ఒక్కటే ఉంటుంది రెండిట్లో. ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి కలిగినటువంటి అజ్ఞానికి ఈ అహంకారము దాని మూలము తెలియదు కనుక కష్ట సుఖాలు, మంచి చెడులు, ఇష్ట అయిష్టాలు అనుభవిస్తూ తిరుగుతూ ఉంటాడు. కనుక జ్ఞాని విషయం అట్లా కాదు. జ్ఞాని అంటే ఆధ్యాత్మిక బలం వల్ల ఒక రకంగా చెప్పుకోవాలి అంటే అహంకారంతో ఆడుకుంటాడు. అతడి మూలము లక్ష్యమే ఆత్మయందే కదా.
దేహం కనపడుతున్నా ఇది కూడా ఆత్మలోనిదే అన్న భావన కలిగి ఉంటాడు. ఆత్మను విడిచి ఏదీ లేదంటాడు. మూలము నెరిగి ప్రవర్తిస్తాడు. ఇందాక చెప్పినట్టు ఆ ఆధ్యాత్మిక బలం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల జ్ఞాని ఈ అహంకారంతో ఆడుకుంటాడని చెప్పుకోవచ్చు. అటువంటి అహంకారము విపత్కరం కాదు, ఆపత్కరం కాదు. అది దేనిని బంధించదు. అది ఎట్లా ఉంటుందంటే, ఆదిశంకరుల మాటల్లో చెప్పాలి అంటే, వేయించిన గింజ రూపేణ ఉంటుంది. ఒకసారి విత్తనం వేయించిన తర్వాత అది మళ్ళీ మొలకెత్తడం జరగదు కదా. రమణ మహర్షుల వారు అటువంటి స్థితినే తగలపడ్డ తాడు ఆకారంలో ఈ అహమిక ఉంటుందని, అహంకారం ఉంటుందని, అది ఖాళీ బూడిద రూపంలో ఉంటుందని, తన యొక్క రూపు కోల్పోవని తాడులా కనపడుతుంది. మీ అందరికీ తెలుసు, తాడు తగలబడ్డ తరువాత కూడా ఆ ఆకారం అలాగే ఉంటుందిగా. నీవు దాన్ని పట్టుకోబోతే విషైపోతుంది. అంటే దానికి ఆ ఆకారంలో పూర్తిగా ఏ శక్తి ఉండదు, బంధించే శక్తి ఉండదు. మామూలు తాడుగా ఉంటే మరి బంధిస్తుంది కదా. అహంకారం నాది నేను అంటున్నావుగా, అది బంధిస్తుంది. జ్ఞాని దృష్టిలో ఇది ఉంటుంది, దగ్ధ బీజ రూపంలోనూ తగలబడ్డ తాడులా ఉంటుంది. అది దేనిని బంధించదు. చూడటానికి ప్రపంచము, సంసారము, ఇతరులు అన్నీ ఉంటాయి, వాసనలు కూడా ఉంటాయి. దేహం ఉన్నంత వరకు ప్రారంధ కర్మ ఉన్నట్టుగా ఉంటుంది. కర్తలేని కర్మలు సాగిపోతూనే ఉంటాయి. నిరంతరంగా తనకు తానుగా ఉన్నటువంటి సత్యస్థితిలోనే మూలమందే జ్ఞాన దృష్టిని నిలిపి ఉంచటం వల్ల అందులో అహమిక ఎలా ఉంటుంది? ఇంకా ఉండలేదు కదా. దానికే ఒక ఉపమానం చెప్పారు. సముద్రంలో ఒక ఉప్పు బొమ్మని ఎంత కట్టడి చేసి ప్లాస్టిక్ కవర్లో పెట్టి వదిలినా అది కరిగిపోయి సముద్రంగానే ఉంటుంది కదా. అదే విషయాన్ని రమణ మహర్షుల వారు చెప్పటం జరిగింది. ఆ ఉపమానాన్ని నీవు నీవుగా నిలిచినప్పుడు అహంకారం ఎక్కడ, బంధం ఎక్కడ, ద్వంద్వం ఎక్కడ, జనన మరణాలెక్కడ? నాది నీది అనేవాడు తల ఎత్తడు కదా. సామాన్యుడికైతే దేహాత్మబుద్ధి కలిగిన అజ్ఞానికి ఆలోచనే బంధం కలిగిస్తుంది. దేహం మీద అభిమానం పొడసూపుతుంది. ఆ దేహ సంబంధమైనటువంటి విషయాలతోటి రాగద్వేషాలను పెంచుకుంటూ పునరభిమరణం, పునరభిచరణం అటువంటి ఒక విష వలయంలో చిక్కుకుని జనన మరణాలలో పరిభ్రమిస్తూ ఈ మాయలో తిరుగాడుతూ ఉంటాడని మనం మాయలో చెప్పుకోవచ్చు. జన్మరాహిత్యమన్నా మృత్యుంజయమన్నా ఒకటే. నీవు నీవుగా నిలిచి ఉన్న ఏకైక సత్యస్థితి అనుగ్రహము చేత అది ప్రకాశించిన స్థితిలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలెక్కడ, అవస్థాత్రయములెక్కడ? కాబట్టి
ఉన్నది ఎరుక మాత్రమే, మరి లేనిది సృష్టి, లేనిది ఉనికి లేనిది జీవభావన, ఉనికి లేనిది ఈ జగత్తులో ఏ వస్తువైనా తీసుకో, అది ఉన్నట్టు చెప్పలేదు, నీవు చెబుతున్నావు. కాబట్టి ఈ చెప్పే నేను చూడబడే వస్తువులు తనలో ఉన్నదే చూస్తుంది తప్ప విడిగా ఏది ఉండదు. ఒక స్వప్నంలో ఈ జీవుడు కలగన్నట్టు జాగ్రత్తావస్థలో కూడా కలగంటూ పోతూ ఉంటాడు. ఇది కళ అని తెలియదు, సత్యంగా భావిస్తాడు. ప్రతి ఒక్కరి అనుభవంలో ఈ జాగ్రత్తావస్థ అసత్యము అని పొరపాటును కూడా అనుకోడు, అనిత్యమని తెలుసు. అనిత్యం అంటే శాశ్వతము కాదని. ఎందరో పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ఇది అసత్యమని తెలియదు, స్వప్నతుల్యమని తెలియదు. స్వరూప జ్ఞాన ప్రకాశముతోనే ఈ విషయం తేలిపోతుంది. అందుకే విచారం, అందుకే మౌనం, అందుకే వైరాగ్యం, అందుకే ఇచ్ఛారహితం, అందుకే గుణరహితం, అందుకే బంధరహితం. కనుక ఊరక ఉండుటే నీ సహజత్వం. మంచిది. మౌనమే శరణ్యం.